హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము బెంగళూరులో ఉంటాము. నా పేరు స్వాతి. నాకు ఒక 9 months ఓల్డ్ బేబీ ఉన్నాడు. నేను లైఫ్ స్టైలింగ్ బ్లాగింగ్ చేస్తాను అండ్ పేరెంటింగ్ కూడా బ్లాగ్స్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం. దానికోసం నేను ఇక్కడ అవన్నీ ప్యాక్ చేసుకోవడానికి ట్రాలీ అండ్ కేటిల్ ఒకటి, చిన్న బ్యాక్ ప్యాక్ ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నా కెటిల్లో ఎగ్ బాయిలర్ అవన్నీ వచ్చినాయి. అవన్నీ తీసేస్తున్నాను నేను ఇక్కడ. అవన్నీ తీసి లోపల పెట్టేసుకుంటున్నాను. ఇది పీజియన్ కంపెనీ వాళ్ళది. నా డెలివరీ అయినప్పుడు నేను తీసుకున్నాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళే ట్రిప్కి ఈ కెటిల్ కావాలి, ఎందుకంటే మా వాడు సాలిడ్లు స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం రాగి జావా, ఓట్స్, సగ్గుబియ్యం జావా అలాంటివి చేయడానికి నేను ఆ కెటిల్ తీసుకువెళ్తున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక 2 days తిరుపతి అలా వెళ్తున్నాము. ఎందుకంటే 1 year లోపు పిల్లలకి శుభదం ఉంది కదా, దాని ద్వారా వెళ్తే దర్శనం చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఈ శుభదం తిరుపతిలో దర్శనానికి వెళ్ళాలంటే బేబీ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉండాలి. అండ్ పేరెంట్స్ ఇద్దరివి ఆధార్ కార్డులు ఉండాలి. అలా అయితే మనల్ని అలౌ చేస్తారు. 12 to 6 లోపు వెళ్ళాలి. మనం ఆఫ్టర్నూన్ 12 to 6 PM వరకు అలౌ చేస్తారు. మనం ఈ లోపు వెళ్ళి లైన్లో ఉంటే 1.5 hourలో దర్శనం అయిపోతుంది. మేము తిరుపతి వెళ్ళడానికి నేను ఫస్ట్ మా బాబు బట్టలు అవన్నీ సర్దుతున్నాను. పిల్లలకి చాలా బట్టలు అవసరం అవుతాయి కదా. ఇంట్లో ఉంటేనే మా బాబు రోజుకి 4 షర్ట్లు తడిపేస్తాడు. అంటే ఫుడ్ పెట్టినప్పుడు అదంతా పాడైపోతుంది. వాడి కోసం నేను కూడా తీసుకున్నాను, కానీ వాడు అది వేసుకుంటేనే ఏడుస్తున్నాడు. అందుకని షర్ట్ మీదే పెట్టేస్తాను. ఆ షర్ట్లన్నీ పాడైపోతున్నాయి. నేను కొత్తగా వాడికి డ్రెస్సులు కూడా తీసుకున్నాను, 4-5 జతలు. అవి నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్స్లో చూపిస్తాను మా వాడి డ్రెస్సులు. నేను బేబీ హగ్ వాళ్ళవే వాడతాను. చాలా స్మూత్గా ఉంటాయి పిల్లల బట్టలు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను డైపర్స్ కూడా బేబీ హగ్ వాళ్ళవే వాడతాను. బేబీ హగ్ ప్రీమియం ఉంటాయి డైపర్స్, అవి చాలా బాగుంటాయి. వాడు పుట్టినప్పటి నుంచి నేను అవే వాడుతున్నాను. చాలా బాగుంటాయి. 1+1 ఆఫర్ అలా ఉంటాయి. చాలా బాగుంటాయి అండ్ చాలా ఎక్కువసేపు కూడా ఉంటాయి. ర్యాష్ కూడా చాలా త్వరగా రాదు. ఏదో మనం ఇంకా నైట్ మొత్తం అలా వదిలేస్తే అలా వస్తుంది, కానీ 4 hours మనం డైపర్ చేంజ్ చేస్తే బేబీ హగ్ డైపర్స్ చాలా బాగుంటాయి. ర్యాష్ క్రీమ్ వాడకపోయినా కానీ మనం డే మొత్తం యూస్ చేసుకోవచ్చు. రోజుకి 4-5 అలా యూస్ చేసుకుంటే ర్యాషెస్ కూడా రావు పిల్లలకి. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలంటే వాళ్ళకి మెయిన్ కావాల్సింది టానిక్సే కదా. కోల్డ్ సిరప్, కాఫ్ సిరప్, ఫీవరు, థర్మామీటర్ అవన్నీ నేను ఒక చిన్న పౌచ్లో పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫుడ్కి ఒక చిన్న 2 డబ్బాలు పెట్టుకున్నాను. ఎందుకన్నా మంచిదిలే అని నేను ఎప్పుడో తీసుకున్న ఒక ఫార్ములా డబ్బా ఉంటే అదొకటి తీసుకున్నాను. అండ్ ఫీడింగ్ బాటిల్ కూడా ఒకటి పెట్టుకుంటున్నాను. అవి వాష్ చేసిందే ఫీడింగ్ బాటిల్. ఇక్కడ వచ్చేసి నేను డైపర్స్ ఎన్ని పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ని అడుగుతున్నాను. రోజుకి 5 కదా, 10 to 15 పెట్టుకుందామా అని అనుకుంటున్నాను. ఆయన కూడా సరిపోతాయి అని అంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేను మా బాబు బట్టలు సర్దుతున్నాను. నేను వచ్చేసి వాడికి దగ్గర ఒక 10 జతల వరకు పెడుతున్నాను. అవి సరిపోతాయో లేదో నాకు డౌటే, మా వాడు చేసే అల్లరికి. ఇక్కడ వచ్చేసి నేను 2 టాయ్స్ కూడా పెడుతున్నాను. అవి ఉంటేనే వాడు ఫుడ్ తింటాడు. ఇక్కడ నేను కొంచెం మా బాబు ఏడుస్తుంటే కొంచెం ఎత్తుకుంటున్నాను. నేను బట్టలు సర్దుతుంటే నేను సర్దుతానని ఒకటే అల్లరి. వాడు వచ్చేసాడు. ఇక్కడ వచ్చేసి నేను మా వాడి బట్టలు సర్దుతున్నాను. మా వాడు అల్లరి చూడండి ఎంత క్యూట్గా చేస్తున్నాడు. అల్లరి బాగానే చేస్తాడు. తర్వాత మా వాడి బట్టలు సర్దేసిన తర్వాత నా డ్రెస్సులు, ఫీడింగ్ డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నాను. నేను లాస్ట్ వ్లాగ్లో 2 డ్రెస్సులు చూపించాను కదా. తిరుపతి వెళ్ళడానికి నేను ఒక 2 డ్రెస్సులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లగేజ్ మొత్తం సర్దేసుకున్న తర్వాత నేను మార్నింగ్ ఒకసారి క్లీన్ చేశాను. ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసి మాప్ పెట్టేద్దామని మొత్తం ఒకసారి క్లీన్ చేస్తున్నాను. తిరుపతి వెళ్ళేటప్పుడు అంతా మనం ఇల్లంతా నీట్గా సర్దుకొని వెళ్ళాలి కదా. ఇక్కడ వచ్చేసి నేను ఇల్లు ఉడ్చుకుంటున్నాను. ఇక్కడ మా వాడు ఇప్పుడే లేచాడు, అందుకనే నేను బెడ్షీట్ కూడా ఫోల్డ్ చేయలేదు, మర్చిపోయాను. అందుకనే ఊడ్చేదాన్నల్లా పక్కన పెట్టేసి అది మడతేస్తున్నాను. నాకు అసలే చిరాకు. బెడ్ కొంచెం నీట్గా పెట్టుకుంటాను. మా వాడు కొంచెం అటు ఇటు దొల్లి అదంతా లాగేస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి నేను ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇల్లు ఊడుస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను లైజాల్ వేసుకుంటున్నాను. నేను కళ్ళుప్పు కూడా వేశాను. కళ్ళుప్పు వేస్తే ఏంటంటే ఇంట్లోకి ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఒక్క ఫ్రైడే తప్ప మనం అన్ని రోజులు కళ్ళుప్పు వేసుకొని ఇల్లు తుడుచుకుంటే ఇంట్లో కొంచెం నెగిటివిటీ అనేది ఉండదు అని నా ఫీలింగ్. నేను తిరుపతి వెళ్తుంది మెయిన్ రీజన్ ఏంటంటే, నేను మా బాబు పుట్టకముందు 7 శనివారాలు వ్రతం చేశాను. ఆ ముడుపు తిరుపతి హుండీలో వేయడానికి మెయిన్ రీజను. అది కాక శుభదం అంటే త్వరగా
దర్శనం అయిపోతుంది కదా. మేము చాలా ట్రై చేసాము 300 టికెట్స్కి అండ్ బ్రేక్ దర్శనం ఉంటుంది కదా, విఐపి దర్శనం, దానికి కూడా చాలా ట్రై చేసాం కానీ అవేమీ అవ్వట్లేదు. సర్వర్ చాలా బిజీగా ఉంటుంది, అసలు ఆ టికెట్లు అవ్వడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి ఇంకా ఒక 1 వీక్లోనే డిసైడ్ అయ్యి, ఇంకా మా బాబు ఎలాగో చిన్న 1 ఇయర్ లోపు బాబే కాబట్టి ఎలాగో సుగదం మాకు దర్శనం అవుతుందని చెప్పించి నేను ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. బాబు డ్రెస్సులు కానీ డైపర్స్ కానీ అన్నీ ఇంట్లో అన్నీ సర్దుకోవాలి కదా, చిన్న బాబు ఉన్నప్పుడు అన్నీ సర్దేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నీళ్ళు మాప్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి మా బాబు సాలిడ్స్ కోసము సగ్గుబియ్యం పౌడరు అండ్ కందిపప్పు బియ్యము చేసిన ఉగ్గు తీసుకొని ఒక కవర్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 2 to 3 డేస్ కదా, మా వాడు అట్లీస్ట్ 1 or 2 టైమ్స్ అన్నా తింటే కొంచెం బాగుంటుందని. ఇంకా వాడు తింటాడో లేదో చూడాలి. నేనైతే వాడు తినే అన్నీ అంటే అలా అలా స్పృశిస్తాడు, బాగా ఏం తినడు. బలవంతంగా ఒక 4 స్పూన్స్ తిన్నా కానీ కొంచెం బాగుంటుంది కదా, అలా అని చెప్పి పాలు కూడా ఏం పెద్దగా తాగడు. ఆటలు ఆడుతూనే ఉంటాడు మా వాడు. ఇక్కడ వచ్చేసి నేను ఉగ్గు పౌడర్ కూడా జిప్ కవర్లో వేసుకుంటున్నాను. నేను కెటిల్లో ఇవన్నీ వండుదాం అనుకుంటున్నాను, చూడాలి మరి అది బాగా కుక్ అవుతుందో లేదో. లేకపోతే ఇంకా బనానా పెట్టి ఓట్స్ అలా మేనేజ్ చేయాలి 2 డేస్. చూద్దాం మా వాడు తింటాడో లేదో. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ నైట్కి పోహా చేస్తున్నాను. దాంట్లో ఆనియన్స్, క్యారెట్, చిల్లీ అన్నీ కట్ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి చాలా పనులు ఉన్నాయి, లంచ్, టిఫిన్ అవన్నీ నేనేం చూపించలేదు. ఇక్కడ వచ్చేసి డిన్నర్లో పోహా చేసుకుంటున్నాను, అది చూపిస్తున్నాను ఇక్కడ. అంతే డీటెయిల్గా ఏం చూపించట్లేదు, అట్లా పైన చూపిస్తున్నాను. ఇంకెప్పుడన్నా డీటెయిల్గా చూపిస్తాను. నేను చేసిన పోహా చాలా టేస్టీగా వచ్చింది. నేను చాలా కాంప్లికేటెడ్గా ఏం చేయను, చాలా సింపుల్గా చేస్తాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన వంటలు ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నా పోహా అయిపోయింది. తర్వాత మా వాడితో తిరుపతి వెళ్తున్నాం కదా, ఈ జర్నీ ఎలా ఉంటుందో నాకు కొంచెం భయంగానే ఉంది. మా వాడిని తీసుకొని ఫస్ట్ ట్రిప్ అనమాట, ఎలా ఉంటుందో ఏమో. నాకు కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంది కానీ కొంచెం భయంగా కూడా ఉంది. చూద్దాం. ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా నా వీడియోని మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.